వేల ప్రోడక్ట్కి మీరు నా ఇన్స్టా చెక్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఎన్నో బ్రాండ్స్ ప్రమోషన్స్ లా చేస్తున్నాము. కానీ నేను ఎన్నో చైన్ సిస్టమ్స్ నేను మంచిర్యాలలో ఉన్నప్పుడే ఆమె అని ఇలా చాలా చాలా బ్రాండ్స్ నా ముందుకు వచ్చాయి. కానీ నేను వేటిలో కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకు అనంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైన్ సిస్టమ్ అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఈ ఆడామి బ్రాండ్ కూడా నేను సార్ ఒకసారి వాడి చూడండి ఎలా ఉంటుందో మేడం అని చెప్పడం జరిగింది. జస్ట్ ఒక 15 to 1 month బిలో చేయడం జరిగింది. నాకు లైట్గా డీప్ పిగ్మెంటేషన్ వచ్చింది 2 years నుంచి. నేను ఎక్కువ న్యాచురోపతి వాడతాను, మంత్ర సత్యనారాయణ విషయాలు. కాబట్టి అట్లాగే తగ్గాలి, బ్యూటీ ఉన్నప్పటికీ అలాగే తగ్గాలి అనుకుంటూ నేను అదే ఫాలో అవుతూ ఏమీ వాడలేదు. లేదు మేడం మీరు వాడండి, ఇది ఏమి హార్మ్ చెయ్యదు అని సార్ చెప్పడం జరిగింది. సరే సార్ చూస్తాను అని చెప్పి ఈ మధ్యనే నేను వాడటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత రియల్గా కూడా నా పిగ్మెంటేషన్ తగ్గింది, లైట్ అవుతుంది. నేను ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏదో జస్ట్ పీలింగ్ అని చెప్పి పీలింగ్ కూడా చేశారు ఒకసారి. అది కూడా నాకు భయమేసింది, పీలింగ్ అంటే ఏంటో అనేది నేను చేయించుకోను. లేదు మేడం అది ఏం లేదు, జస్ట్ అప్లై చేయడం అని పెట్టారు. కానీ దాంట్లో కూడా నాకు రిజల్ట్ అనిపించలేదు. యాక్చువల్లీ నాకు హైదరాబాద్కి వెళ్ళాక వాటర్ చేంజ్ వల్ల కొంచెం డార్క్ అయ్యాను. అయినా కూడా ఈ అటామీ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు రిజల్ట్ కనిపించింది. ఆ నమ్మకంతో ఈరోజు సార్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను తప్ప లేకపోతే మీరు కూడా నేను ఏం చెప్పలేదు సార్ నేను రాను అని చెప్పేదాన్ని. అంత గొప్ప రిజల్ట్స్ ఉంది ఈ అటామీ బ్రాండ్ నుంచి. ఇంకా ఈ బ్రాండ్ కోసం చెప్పాలంటే జస్ట్ 5 days బిఫోర్ సార్ స్టేటస్ చూసినప్పుడు విజయవాడలో వాళ్ళ బ్రాండ్ మీటింగ్ కి సార్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 70 years ఏజ్ ఉన్న మేడం గారు, 79 years ఏజ్ ఉన్న మేడం పర్ డే సార్ 2 lakhs పర్ డే 2 lakhs ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు. పర్ డే 2 lakhs అంటే 1 month ఎంత సార్? 60 lakhs ఇన్కమ్ ని 1 month ఎర్న్ చేస్తున్నారు ఈ ఆటామీ బ్రాండ్ నుంచి. అరే బాబు ఎంత గ్రేట్ అనిపించిందంటే నాకు అసలు నాకు మాటలు రాలేదు. అంత ఏజ్ లో ఆమె ఎంత యంగ్గా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సంపాదించే సంపాదన చూడలేదు. ఆమె ఎంత యంగ్గా కనబడ్డారు. అరే ఇంత యంగ్గా ఎట్లున్నారు అనిపించింది. కానీ ఆ యంగ్కి కారణం ఆటామీ అని నాకు అప్పుడే తెలుసు. ఆటామీ బ్రాండ్ వాల్యూ నాకు అప్పుడు అర్థమైంది. నేనేదో సాధించినా కూడా నేను నార్మల్ యాజ్వల్ గా చెప్తున్నా. పర్ మంత్ 1 lakh నాకు మా మెంటలీ హైదరాబాద్ నా రూమ్ అపార్ట్మెంట్ రెంటే 25,000. కాబట్టి నాకే 1 lakh ఖర్చు అవుతున్నప్పుడు రేపు ఇంకా అప్కమింగ్స్ లో 5 years లో మనం ఎంత కష్టపడాలి? 5 years లో 5 lakhs వస్తే కానీ మన జీవనం 1 month గడవడం కష్టమవుతుంది. రేపు మన పిల్లల్ని పెంచి వాళ్ళు సాఫ్ట్వేర్లైనా ఏ వేర్లైనా ఖర్చు ఒకటే ఉంటుంది కదండి. మరి అట్లాంటప్పుడు మనం ఎంత సంపాదించాలి? డబ్బు వాల్యూ చాలా చాలా పెరిగింది కాదంటారా? డబ్బు పెద్దాల్ లాంటిది అంటాను నేను. ఎందుకంటే పెద్దాల్ అనేది టీవీలో యాడ్ వస్తుంది, ఎంత నయం చేస్తుందని వస్తుంది. ఎవరికైనా ఐడియా ఉందా? 99.9% రోగాలను నయం చేస్తుంది అంటున్నారు పెద్దాల్. మరి 99% రోగాలను నయం చేసినప్పుడు డబ్బు మనం సంపాదించుకుంటే 90% మన రోగాలనైనా కష్టాలనైనా నివారించబడతాయా కాదా? 100%. మనకు డబ్బు అవసరం చాలా
ఎంతైనా ఉంది అని నేను ఆ మేడంని ఫోటో చూశాక నమ్మకం కలిగింది. ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది ఒక సాంగ్, అదేం సాంగ్ మేడం? రజనీకాంత్ అండ్ ఒక అమ్మాయితో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. మంచు మాట్లాడని ఒక మేడం 46 years, కానీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు మూవీలో. ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది ఆ సాంగ్. అది చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు. మనం కూడా అలా యంగ్గా తయారవ్వాలి, మనం కూడా అంత యాక్టివ్ ఉండాలి. మనము చాలా మంది ఇన్స్టాలో రీల్స్ తెలియజేస్తున్నారు, దాన్ని ఏం నేర్చుకుంటున్నాం, ఏమి మనం చూస్తున్నాం అనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు. మనం చూసిందే కాకుండా మన పిల్లలతో కూడా చూపిస్తూ మనము ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. దాంట్లో చూసే దాంట్లో కూడా ప్రతి దాంట్లో మంచి వెతుక్కోవాలి. ఈ రోజుల్లో డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు పిల్లలు. మనం డబ్బులు సంపాదించి మన పిల్లలకు ఇస్తే వాళ్ళు జలసాలు చేసి విచ్చలవిడిగా చేస్తూ యాక్సిడెంట్లు చేసుకోవడం, ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ సొమ్మును వృధా చేస్తున్నారు. కానీ ఆ డబ్బును మనం ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. మనం ఎంజాయ్ చేస్తూ మన వల్ల నలుగురికి ఉపయోగపడే విధంగా ఎదగాలి. మనం ఎదుగుతూ